హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు కొత్త రెసిపీ ఏంటంటే చిల్లీ చికెన్ చపాతీ, క్యారెట్ చపాతీ చేసుకుందాం. ఈరోజు చిల్లీ చికెన్లో కావాల్సింది కొత్తిమీర, పుదీనా, 2 జీడిపప్పులు, కొంచెం జీలకర్ర, గసగసాలు, ధనియాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవన్నీ మిక్సీ జార్లో తీసి మిక్సీ పట్టుకున్న తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ ఉంటుంది కదా, ఆ చికెన్లో మొత్తం వేసేసి కలిపేసుకుందాం. దాంట్లో కారం యూజ్ చేయకూడదు ఫ్రెండ్స్, పచ్చిమిర్చి మాత్రమే వేయాలి. పుదీనా, పచ్చిమిర్చి, కొత్తిమీర ప్లస్ అంతే. ఇవన్నీ మిక్సీ చేసి ముందుగా మనం కడిగి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, దాంట్లో వేసేసుకొని మంచిగా కలిపేసి దానికి కొంచెం ఆయిల్ యాడ్ చేసి సిమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ మగ్గనిచ్చిన తర్వాత అది ఉంటుంది కదా, ఓటంతా మొత్తం మగ్గిపోద్ది అనమాట. ఇప్పుడు చపాతీ అలాగా చేసుకుందామా? చపాతీలోకి ముందుగా క్యారెట్ మనం మిక్సీ జార్లో మిక్సీ పెట్టుకున్నాం కదా, అది 2 ఆలుగడ్డలు ఉడకబెట్టేసేసి మంచిగా పొట్టు తీసేసి అవి కూడా దాంట్లో వేసేసుకొని సరిపడగా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మంచిగా చపాతీ పిండిలాగా చపాతీ కలిపేసుకుందాం. పిండి కలిపేసుకొని మంచిగా అది ఒక్క 2 నిమిషాలు పిసికిన తర్వాత పిండి మంచిగా పక్కన పెట్టేసుకోవాలి. 2 నిమిషాలు పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మంచిగా కలర్ వస్తుంది. ఆ చపాతీ తింటే చాలా స్మూత్గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చికెన్లోకి కొంచెం అటు ఇటు కలిపేసేసి కొంచెం వాటర్ అట్లా యాడ్ చేసుకున్నాం, ఎందుకంటే మరీ అడుగట్టకుండా ఉంటుంది కాబట్టి. మనం చపాతీలో కాబట్టి మరీ చిక్కగా ఉండకూడదు కదా. చిల్లీ చికెన్ అంటే బాగుంటుంది, మీరు కూడా వినే ఉంటారు. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. కొంచెం వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత సిమ్లో పెట్టుకొని మంచిగా మగ్గనిద్దాం, ఎందుకంటే దీంట్లో కారం వేయం కాబట్టి ఆ చికెన్ అన్నదే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. చిల్లీ చికెను, క్యారెట్ చపాతీ అసలు హైలైట్ ఉంటుంది. పిల్లలు అయితే మస్తు తింటారు, చాలా హెల్తీ కూడా చాలా మంచిదన్నమాట. దానికి కొంచెం ఓట్లా ఉంది కదా, ఇంకా అంతే ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ముందుగా మనం చపాతీ పిండి చేసుకున్నాం కదా, అది తీసుకొని మంచిగా మనం సరిపడగా తీసుకొని చపాతీ రెడీ చేసేసుకుందాం ఫ్రెండ్స్. కొంచెం పౌడర్ ఎక్కువైంది, దానికి ఏం కాదు, పోతుంది అంతా. అయితే చపాతీ చేసేసుకొని తర్వాత మనం మంచి కాల్చుకోవాలి, అటు ఇటు మంచిగా ఏగేలాగా చూసుకోవాలి. చూడడానికి కూడా కలర్ చాలా బాగుంటుంది. ఎక్కువ ఆయిల్ కూడా వేయకూడదు, ఏదో కొంచెం ఆయిల్ వేసి దాని మీద మంచిగా ఎక్కింది లేదో చూసి చపాతీ వేసేసుకుందాం. ఈ చపాతీ చికెన్కి హైలైట్ ఉంది ఫ్రెండ్స్. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేసిన, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. కానీ చాలా అంటే చాలా బాగుంది, మా పిల్లలు కూడా హైలైట్ ఉంది అని చెప్పారు. అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ చపాతీ చూడండి చాలా స్మూత్, అసలు ఇలాగ మనం తీస్తుంటేనే కరిగిపోయినట్టు ఉంటుంది. తింటుంటే చాలా బాగుంది. నార్మల్ చపాతీ కన్నా ఇట్లా డిఫరెంట్గా చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి. ఇప్పుడు చపాతీ తీసుకొని 2-3 చపాతీలు చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చికెన్ ఒక ప్లేట్లోకి వేసుకొని చపాతీ వేసుకొని తింటుంటే భలే ఉంటుంది ఫ్రెండ్స్. ఎంత బాగున్నదో అసలు. నేను ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైం ట్రై చేశాను, కానీ చాలా బాగా కుదిరింది. చపాతీ ఎప్పుడు ఒకలా కాకుండా పిల్లల కోసం డిఫరెంట్గా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి బీట్రూట్ ఒకరోజు, క్యారెట్ ఒకరోజు, పాలకూర ఇలాగ చేసుకుంటూ ఉంటే చపాతీ అన్నది స్మూత్ ఉంటుంది, తినడానికి హెల్దీ కూడా పిల్లలకి. ఇప్పుడు అన్ని ఫేవర్లు అన్నీ వస్తున్నాయి కదా ఫ్రెండ్స్, మన హెల్దీ కూడా మనం చూసుకోవాలి కదా. ఒకసారి ట్రై చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.